మీడియాతో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంవత్సరానికి యావరేజ్ గా 886 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ 9,000 కోట్లు, తెలంగాణకు 7,000 కోట్లు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రం తెలంగాణ కాకపోయినప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. గత 10 సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలో 12 లక్షల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ కేటాయించింది. నేషనల్ హైవేస్ మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఈ తెలంగాణలో రమారమి 2,500 కిలోమీటర్లు మీరు నేషనల్ హైవేస్ రోడ్లు నిర్మాణం చేస్తే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలోనే 2,500 కిలోమీటర్లు అదనంగా ఇప్పుడు 5,000 కిలోమీటర్ల హైవేస్ ఇవాళ తెలంగాణ కొనసాగుతున్నాయంటే ఇది నరేంద్ర మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 1,10,000 కోట్ల రూపాయలు కేవలం నేషనల్ హైవేస్ కోసం. ఈ రకంగా చెప్పుకుంటూ పోయినట్టయితే మొన్నటికి మొన్న బడ్జెట్లో ఈ హైదరాబాద్ కేంద్రంగా హై స్పీడ్ రైల్స్ మొత్తం 5 హై స్పీడ్ రైల్వే 5 లేదా 7 రైల్వే లైన్స్ వేస్తే అందులో 3 తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు. హైదరాబాద్ కేంద్రంగా 3 హై స్పీడ్ రైల్వే మనకిచ్చారంటే మీరు ఆలోచన చేయండి. నేను ప్రతిసారి చెబుతా ఉంటాను, మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సైతం ఆ ప్రాంత ప్రజలకు ఒక కొత్త రైల్వే స్టేషన్ మెదక్ కానీ, సిద్దిపేట కానీ, కొమరవెల్లి కానీ ఇవ్వలేని దుస్థితి ఆ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయినప్పటికీ ఇవ్వలేనిది ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజల మేలు కోసం సిద్దిపేటకు రైల్వే స్టేషన్, మెదక్ రైల్వే స్టేషన్, కొమరవెల్లికి రైల్వే స్టేషన్ కట్టించినటువంటి ఆ ఘనత ఖ్యాతి ఇవాళ నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా చెప్పుకుంటే పోతే